హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఫస్ట్ ఎవర్ మినీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను నా రీసెంట్ ఇండియా ట్రిప్లో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వైకుంఠపురం అనే ప్లేస్కి వెళ్ళాను. సో ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి ఆన్ ద వేలో మేము గణేష్ గడ్డలో ఆగాము. సరే ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మొదలు పెడదాము ఈ ట్రిప్ అనేసి. అండ్ ఆ రోజు మేము యాక్చువల్గా వీక్ డేలో వెళ్ళామన్నమాట. బట్ ఎంత రష్ ఉందో, అందరూ మొక్కులు తీర్చుకునే వాళ్ళందరూ ఉన్నారు. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా విజిట్ చేయలేదంటే తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందన్నమాట. అండ్ మేము వెళ్ళిన రోజు సత్యనారాయణ వ్రతం అవుతూ ఉన్నాయి, అక్కడ అందరూ చేసుకుంటూ ఉన్నారు. అండ్ హోమాలు అవన్నీ వేశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వైకుంఠపురం స్టార్ట్ అయిపోయాము. వైకుంఠపురం రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 11:30 అలా అయిందనమాట. ఈ ప్లేస్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత ప్లెజెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. సో మేము వెళ్ళింది చివరి దర్శనం, ఆఖరి దర్శనం ఆ రోజుకి. ఇంకా ఆ తర్వాత లైక్ 12 o'clock లాస్ట్ కదా, ఇంకా ఆ తర్వాత క్లోజ్ చేసేస్తున్నారనమాట. లక్కీగా మేము వెళ్ళాము అండ్ దర్శనం చేసుకున్నాము స్వామివారిని. తనివి తీరా కనులారా చూసి నేను దర్శనం చేసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 3 years తర్వాత నేను మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కుదరలేదనమాట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము. బట్ ఈ ట్రిప్లో మాత్రం చాలా బాగా కుదిరింది. అండ్ దట్టు ఈ టెంపుల్కి రావడము, ఎందుకంటే ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 14 అడుగుల వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు మనము. అంత పెద్ద వెంకటేశ్వర స్వామిని అయితే నేను ఈ టెంపుల్లో తప్ప ఎక్కడా చూడలేదు. అండ్ అసలు 2 కళ్ళు సరిపోనంత అందంగా ఉంటారు స్వామివారు చూడడానికి. అండ్ ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదంతా చుట్టూ పొలాల మధ్యలో ఉంటుందన్నమాట టెంపుల్. యాక్చువల్గా అక్కడ లంచ్ ఉంది, బట్ 1 o'clock వరకు వెయిట్ చేయాలి అన్నారు. అందుకనేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్ గణేష్ గడ్డలో కూడా లంచ్ ఉంది. సో అక్కడ లంచ్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదా, రిటర్న్లో వర్షం పడింది అండ్ ఇట్ రియల్లీ ఫెల్ట్ లైక్ ఎ బ్లెస్సింగ్ టు మీ. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.